మిస్టర్ శరత్చంద్ర, నన్ను నా ఆగడాలను అడ్డుకోవాలని నా స్థావరంలోకి ఇంత ధైర్యంగా వచ్చావు. ఈ రోజు నీ సంగతి తేలుస్తా. నువ్వు కారు కోతలకు వస్తుంటే నీకు లొంగిపోయి రాజకీయ కోణాన్ని కాదు, వృత్తిని నమ్ముకున్న నిజాది గల ఆఫీసర్ని. ఓ అవునా? నీలాంటి ధర్మానికి నీతికి కట్టుబడినటువంటి ఆఫీసర్లందరూ వాళ్ళ రక్తాన్ని మా విస్కీలో హస్కీగా కలుపుకు తాగిన గరుడా, గండరగండుడు గరుడా. అది నా బాధ్యత. అమాయక ప్రజల అవయవాలతో వ్యాపారం చేసుకునే నీలాంటి కిరాతకులను ఏరి పడేయటమే నా లక్ష్యము. వాట్ యు మీన్? అంటే అమాయక ప్రజల అవయవాలతో అవయవ దానం చేసే నాలాంటి అక్రమ నా కొడుకుల్ని అరికట్టడానికి వచ్చిన అపరికుమారుడివా? మిస్టర్ శరత్చంద్ర ఐపీఎస్, శభాష్, వెల్ డన్. బట్ నీ వీరత్వానికి వీగిపోయి నేను వెర్రి చూపులు చూపటానికి నేను విక్రమాదిత్యుడి వీపు వెనకాల ఉన్న బేతాళుని కాదురా. బ్రతుకున్న మృగరాజులను సైతం పీకు తినే గరుడా. అవసరమైతే నిన్ను అంతం చేస్తానే తప్ప నిన్ను వదిలిపెట్టడం గరుడా. అప్పటి వరకు నా అనుచరులు నిన్ను చూస్తూ ఊరుకుంటారా? కమాన్. హే వల్లి, ఏ శ్రీవల్లి, కమాన్. నా మిత్రుడు, నాకు బావా. శబాష్ కమల్, శబాష్. ఏ వల్లి, శ్రీవల్లి, ఒక్కసారి వచ్చి మీ బిగి కబుల్ని నా బావకు అందించండి. నేను చూసి తరిస్తాను. కమాన్. వాటేసుకుంటే నువ్వు కరిసే సుమా, రేగిపోతాను, రెచ్చిపోతాను, రేగి కాగానే చిత్తు పెడతాను. ఒడ్డెట్ట ఉంది నీకు వయ్యారమ్మా.
పొగరే గిచ్చింది అడుగు వేస్తుంటే నా పడగలేచింది అడుగు వేస్తుంటే నా పడగలేచింది కాపు వెయ్యనా మత్తుగా గమ్మత్తుగా చచ్చిపోయాక తలుచుకుంటాను ఒళ్ళెట్ట ఉంది నీకు వయ్యారమ్మా నడుము యాడుందో నే తడిమి చూడాలి వలపు నీకుంటే నా వరస చూడాలి వలపు నీకుంటే నా వరస చూడాలి ముద్దులివ్వనా మోతగా ఎదలోతుగా ముడుపులెన్నైనా తీర్చుకుంటాను ఒళ్ళెట్ట ఉంది నీకు వయ్యారమ్మా రేయి కాగానే చిచ్చు పెడతాను ఒళ్ళెట్ట ఉంది నీకు వయ్యారమ్మా ఇక్కడ నేనే నమస్తే గరుడా బాయ్. Call me sir. Say again. Say again. నమస్తే గరుడా బాయ్. No boy. Call me sir. Sir. Yes sir. Sir. Shabash, shabash, shabash. నమస్తే గరుడా అన్న నమస్తే. నువ్వు నా అంతరంగికుడురా తమ్ముడు. నిన్ను ఏమన్ను కానీ నా మాట వినకుండా మేనల్లుడిలాగా నా పక్కనే ఉండి 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 నాకు తలమానికంగా మారుతున్నాడే. వీడంటేనే చిన్న కోపమే తప్ప మీ ఇద్దరు కూడా నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళురా. అయినవే ఆ ముంబై మెడికల్ మాఫియా వాళ్ళు మనకి కిడ్నీలు కావాలని చెప్పేసి ఐ మీన్ బి పాజిటివ్ కిడ్నీలు కావాలన్నారు. పార్థు గౌరీ ఆ సరుకు పంపించారా? ఏం చెప్పమంటావు గరుడా బాయ్? ఇన్నాళ్ళు మనం సీక్రెట్ గా హత్యలు చేస్తూ అవి సైకో హత్యలుగా చిత్రీకరిస్తూ వాళ్ళ అవేళతో వ్యాపారం చేస్తున్నాం. సారీ అన్న, ఆ పని అవ్వలేదు. ఇంతటి మగటము లేని సామ్రాజ్యానికి అధిపతులమైన మనల్ని ఈ గరుడ తమ్ముళ్ళైన మిమ్మల్ని ఏనా కొడుకు, ఏ పల్నాటి పులి, ఏ పెప్పులి ఎవడ్రా మిమ్మల్ని అడ్డుకున్నదే? కానీ ఒకడు
మనం ఎన్నాళ్ళుగా ఈ మాఫియా దందాలపై మనం చేసిన దుర్మార్గాలను ఏదో అర్థమైంది. అంటే ఇన్నాళ్ళుగా మనం చేస్తున్నటువంటి ఈ అరాచక వ్యాపారాన్ని అడ్డు కావాలని చూసిన వాడు ఎవడో పెద్ద గండరగండు మనకంటే పోటుగాడు అంటావు. ఐ మీన్ వాట్ ఐ సే ఇస్ రైట్. బాయ్ వాట్ ఈస్ యువర్ సైడ్ మిస్టర్? మనం చేసే దుర్మార్గాలను నరమానవుడు కూడా కనిపెట్టలేకపోయాడన్నా. మనం చేసే అవినీతులని ఈ నీతి గల్ల ఆఫీసర్లు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ప్రతి కట్టకుండా కసితో పనిచేసే మిన్నాళ్ళు, అలాంటిది నా ప్రాణమిత్రులైన మిమ్మల్ని అంతకమించి నా అంతరంగికులుగా ఉన్న మిమ్మల్ని బెదిరించాడంటే వాడెవడో పెద్ద ప్లాన్ చేసి ఉంటాడు. ఇంతకు వాడి పేరు ఏంటి? వాడు ధర్మ. అన్నా వాడి పేరు రౌడీ రుద్ర అంట అన్నా. వాడు రుద్రుడైనా క్షుద్రుడైనా ఈ ఈ గమ్ 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 ఈ గరుడ చేతిలో చిత్రం కాకుండా మన చేతిలో నుంచి చావకుండా వెళ్ళడే రా మై డియర్ బ్రదర్. అన్నా అగ్ని పిడుగు విశ్వరూపం కల్లారా చూస్తుంటే కంట్లో పెరుగు ఒంట్లో వణుకు భయంతో చెమటలు పుడుతున్నాయన్నా, చెమటలు పుడుతున్నాయి. పార్థు, గౌరీ, మీరు అంతటి అసమానులనే మీకు ఈ పని చెప్పాను. కానీ వాడు కొడుకు ఎవడో మీకే ముచ్చటలు పట్టించాడంటే వాడెవడో మరొక బొబ్బులయ్యి ఉంటాడు. సరే మై డియర్ ఫ్రెండ్స్, రాక రాక మన డెన్లోకి వచ్చారు. ఒలే ఒక్కసారి మా వాడికి నీ అందాలతో కనువిందు చేసి మా వాడు అనుకునేలాగా చేయి. Bobo, Java. Bobo, Java. రేయ్, అక్కడ అమ్మాయిల ప్రాణాలు తీసి వాళ్ళని చంపి వాళ్ళ సొమ్ముతో వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ ఏమి తెలియని అమాయకుడలాగా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నావా? ఇక నీకు ప్రతిరోజు యమగండమేరా. ఈ రోజు నుంచి నీ ఆటలు అంత చులువుగా సాగవురా మిస్టర్ గరుడా. బట్ నాట్ జస్ట్ గరుడా,
వేటలో వివేకం, పయనంలో వేగం, ఏయ్! మృగరాజు మెదడుని సైతం మెదిపివేయగల నేర్పరితనం, నీలాంటి అపరిచితుల అరాచకాల నుంచి అదిరిపోని అప్రమత్తత, వెరసి సముద్రుని సైతం నా రెక్కలతో గడగడలాడించగల గమ్ 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 గరుడా, ఎవడ్రా నువ్వు? నా చేతిలో చచ్చిపోతావు, ఇక్కడికి వచ్చి పెద్ద సింహంలా రెచ్చిపోతున్నావు. నేను సింహాన్ని, నీలాంటి మృగాలను వేటాడడానికి వచ్చిన కొదమ సింహాన్ని, నీలాంటి రౌడీ నా కొడుకుల మెడలు విరిచి వాళ్ళ చేత సలం కొట్టించుకుంటే రౌడీ సింహాన్ని, టోటల్గా నీలాంటి రాక్షసులను అంతం చేయడానికి ఈ కథన రంగంలో దమ్మున్న మగాడిలో అడుగు పెట్టిన రౌడీ రుద్రండ్రా. ఏ మగతాన్ని చూసుకుని మగధీరుడిలా అంటున్నావా? ఏయ్! నువ్వు రుద్రుడివైనా క్షుద్రుడివైనా నా చేతిలో చిత్రం కాకుండా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళలేవు మిస్టర్ రుద్ర. నీ స్థావరంలో కాదురా, ఈ స్టేట్ లో ఏ సెంటర్ కైనా వెళ్తా. నీలాంటి గల్లీ కొండనే కొట్టలేనే కాదు, ఢిల్లీ కోటనే ఢీ కొట్టిన మగాండిరా. నా ముందు అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరికేస్తా. రాయ్! ఒక్కసారి నీ తల ఎత్తి ఊరి చివరున్న శ్మశానాలను చూడరా. నీలా పొగరెక్కిన నీ బాబులను తాతలను ఎందరినో మరెందరినో సమాధుల్లో పాతిపెట్టిన చరిత్రరా ఈ గరుడది. ఎక్కడి నుంచి నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తే కదరా మిస్టర్ రుద్ర? వెళ్ళటానికి కాదురా వచ్చింది, నువ్వు చేసే అక్రమ వ్యాపారాలు అడ్డుకొని నీ తాట తీయటానికి. నీలా నా ముందు సవాలు చేసిన వాళ్ళని సవాలుగా మార్చా. ఈ రుద్ర రంగంలోకి దిగాక నీకు ఇక ప్రతిరోజు యమగండమే. రాయ్ రుద్ర, నీలా రెచ్చిపోయిన నా కొడుకులు ఎందరినో ఈ గరుడ అరాచకాలను అడ్డుకోవాలని చూసి సరదాపడి ఎందరో తోక ముడిచి పారిపోయారా. నువ్వు నన్నేం పీకుతావు? మర్యాదగా ఇక్కడి నుంచి నీ ప్రాణాలు కాపాడుకో మిస్టర్ రుద్ర. నీలాంటి అరాశక్తుల బారి నుండి నా దేశాన్ని కాపాడుకోవడానికి ఈ ఆంధ్ర సింహం సమరంలోకి దిగింది. ఈ రుద్ర రంగంలోకి దిగాక నీ చావుని ఆపడం ఆ పైనుండ పరమేశ్వర తరం కూడా కాదు. అష్టదిక్పాలకులను సైతం ఆడించి ఓడించగల దమ్మున్న ఈ గండు గరుడ నా ముందా నీ మాటలు కొట్టలు. ఈ క్షణం నీ మెడత్తెగ నరికి నీ రక్తపు చుక్కలను నా శిరస్సు మీద అక్షంతలుగా మార్చకపోతే ఐ యామ్ నాట్ గరుడ. ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో. ఆ బ్రహ్మ రాసిన రాతను సైతం తిరగరాయగల ప్రళయకాల రుద్రుణ్ణి ప్రపంచాన్ని భయపెట్టే నీలాంటి రాక్షసులను వేటాడి అంటోటే ప్రళయకాల రుద్రుణ్ణి, తల వంచడం తెలియని పొగరెక్కిన పెబ్బులని ఈ మక్కలు విరిసి చొక్కలు లెక్కించగల సింహానిరా. మారణ దారుణ రణభీకరుడైన ఈ గరుడతో పెట్టుకుంటావు. మూడే నిమిషాల్లో నీ కథ ముగిస్తాను. నిన్ను ముక్కలుగా నరికి అమ్మోరు తల్లికి, అదే ఊరు చివరి ఉన్నటువంటి పేర్లిమ్మ తల్లికి బలించకపోతే ఐ యామ్ నాట్ జస్ట్ గరుడా బట్ ఆల్సో గమ్ గరుడా. గరుడా, నా కథ ముగించాలంటే ఆ బ్రహ్మతరం కూడా కాదురా, ఒక బచ్చగాడివి. ఈ గరుడ రంగంలోకి దిగాక ఈ నీకు చావు తప్పదు.
నిన్ను నిలువన నరికి ఆ నూకాలమ్మ తల్లికి నైవేద్యంగా పెడతా. ఒరే పిచ్చి రుద్ర, ఈ ప్రపంచాన్ని గడగడలాడించి శాసించాలనుకున్న రోజే నా ప్రాణాల మీద నేను ఆశలు వదిలేసుకున్నాను రా. మంచివాడిగా చచ్చి స్వర్గపు వెలుగులో సేవకుడిగా బ్రతికే కంటే ఇట్లాంటి మారుడు దారుణ రాక్షసాలను చేసి నరకానికి, ఈ కిందున్న నరకానికి రాజుగా వెలుగొందటమే ఈ గరుడ లక్ష్యం. నువ్వు నన్నేం చేస్తావురా మిస్టర్ రుద్ర? ఏయ్ కరుడా, డబ్బు మీద వ్యామోహంతో అమాయకమైన ప్రజల ప్రాణాలు తీసి వాళ్ళ అవయవాలతో చల్లగాటమాడే నిన్ను అంత తేలిక వదిలిపెట్టండ్రా. నీకు మర్యాదగా చెబుతున్నా, ఈ వ్యాపారాలు అక్రమాలు అన్ని మానే బ్రతికిపోతావు. కాదు నేను ఇలా జనాన్ని ఎక్కేస్తా, జనాన్ని తొక్కేస్తానంటే ఈ అబ్బా నిన్ను ముక్కలుగా నరికి నా తోట గుమ్మకి వేలాడదీస్తా. ఏయ్! ఇంతటి గండరుడు కన్నడే నా బాబు ఒక్కడే కన్నాడంటే మరొకడు ఎందుకు కనడో తెలుసా? నాకే పోటీ. అది ఎవడో తెలుసా? రేపు నా కుదురొచ్చే నేనే. రాయ్, ఇప్పుడు చెబుతున్నా, ఈ దేశంలో ఉన్నటువంటి ఎందరో స్వార్థపడితే రాజకీయ నాయకులు, ఆఫీసర్లందరూ కూడా మాతో చేతులు కలిపి కుమ్మక్కై ఈ అవయవాల్ని మేము వ్యాపారం చేస్తుంటే అడ్డుకోలేక నా కొడుకులు అల్లాడిపోతున్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసే దమ్ము నీకుందా? నా అబ్బ కాదురా. నేను తలుచుకుంటే నిన్ను పుట్టించిన అబ్బకు కూడా కల్లాకి పగలే వస్తా. మిస్టర్ రుద్ర, ఇప్పుడైనా సరే నా స్థావరం నుంచి మంచిగా వెళ్ళిపో. నీకు ప్రాణాలు మిగులుతాయి. రాదు కాకూడదు అని ఎదురు తిరిగావో నా అనుచరులు ఇప్పుడే. వాళ్ళు అనుచరులు కాదు, నా బ్రదర్స్. సరైన మగాడు దొరకనంత వరకేరా ప్రతి వేటగాడులాగా ఫీల్ అయ్యేది. ఈ రుద్ర కనుసైగ చేస్తే నీలాంటి గరుడలు ఎంతమంది వచ్చినా సరే భస్మమవ్వాల్సిందే. రే గరుడా, ఈ రుద్ర రంగంలోకి దిగాక నీ చావు తప్పదు. ఇక ఆలోచించుకో. నువ్వు మర్యాదగా చెబుతున్నా, నువ్వు చేసే అక్రమాలు ఆపేయ్. కాదు కూడదు ఇలానే చేస్తానంటే నువ్వేంట్రా రౌడీ? నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు కోల్పోయి కసావడలో పెరిగా. కట్టుకొక కండగా నరికితే ఏ ముక్కలు తెలుసుకోవడానికి వారం రోజులు పట్టింది. వస్తా. అందాక వస్తే మరోసారి నేను చూస్తా. మాయా
ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా నిత్యమా నిత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా శ్రీరంగా నిను కోరంగా ఇంతలో చలిలో చెమటలో కారంగా నువ్వు చేరంగా మదిలో మెరుపులు ఎదలో పరుగులు దాయ్ 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 రామా దరి దాయ్ 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 రామా పాపలయ్యి ఆడుకుందామా చేపలల్లి పేడుకుందామా గుండె బావి తోడుకుందమ్మా ఇడు దాహం తీర్చుకుందమ్మా నీళ్ళలోనే మనముంటున్న తీరని దాహాలేంటమ్మా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా వేసవిలో నిన్ను చూస్తుంటే చలి వేస్తున్నది చలి అంటే ఇది వేకువలో నువ్వు లేకుంటే వెలుగే అలుగుతూ రానంటున్నది దాయి 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 దమ్మా దరి దాయి 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 దమ్మా తాజ్ మహల్ చేరుకుందమ్మా లవ్ గజల్ పాడుకుందమ్మా తారలన్నీ పెంచుకుందామా తోరణాలు కట్టుకుందామా ఓ చంద్రమండల వీధుల్లోన చెలియా మీటే అవుదామా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా పరుణమా ప్రణయమా నీ చలిమిలో తీపి మధురిమా